మరొక 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. 2 తరాలు కూర్చుని తిన్న తరగని సంపాద రాబోతోంది. ఊహించని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మరొక 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందినవారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి మనకు వీరిలో పెద్దగా కనిపించదండి. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో ఆటంకాలు అనేవి తొలగుతాయండి. వీరు పట్టిందల్లా కూడా బంగారమైన అన్నట్లుగా వీరి జీవితం అయితే మారబోతుంది. అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో కష్టపడి పనిచేసినట్లయితే లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు ఆశించిన ఫలితాలు రావాలి అంటే మీరు కొంచెం అధికంగానే శ్రమించాలి. బంధువుల అండదండలు కూడా ఉంటాయి. హనుమత ఆరాధన శుభప్రదమైన యోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాల గురించి కూడా అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. ఒక వార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను అసలు పట్టించుకోవద్దండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఇష్టదైవ సందర్శన చాలా ఉత్తమ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. వీరి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తూ ఉందండి. ఈ రాశి వారికి కెరియర్, ఆర్థికం, ఆరోగ్యం అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు గోచారం 7వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గురువు దృష్టి లగ్నం పైన, లాభస్థానం పైన మరియు 3వ ఇంటి పైన ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్ని ఇస్తాయి. మీరు గతంలో ఉన్న చిక్కులు కానీ, అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీ యొక్క మిత్రుడు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి అదే కారణమవుతుందండి. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని భావించకూడదు.
5వ ఇంటిలో రాహు గోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు అనేవి కూడా చాలా చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందర పడకుండా 1కి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు అనేవి తీసుకోవడం మేలు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4వ ఇంట్లోనే ఉంటుంది కనుక మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా మీరు చాలా ఓపికగా ఉండడం మేలు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకునేది సాధిస్తారు. భూముల విలువ పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు చాలా అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకునేది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు. ఈ కారణం చేత వారి అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు క్షమించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.